నమస్తే వెల్కమ్ టు యువ కెరటాలు. సమాజ అభ్యున్నతే ధ్యేయంగా ప్రజలతో మమేకమై వారి కోసమే పనిచేస్తున్న వారెంతో మంది మనలోనే ఉన్నారు. అలాంటి వారిలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ కాకి గోవిందరెడ్డి ఒకరు. 3.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న గోవిందరెడ్డి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగారు. టీనేజ్లోనే రాజకీయ ప్రవేశం చేసిన ఆయన తెలుగు యువత అధ్యక్షుడిగా ప్రస్థానం మొదలుపెట్టి అధినేత ఆశీస్సులతో నేడు ఎంబీసీ చైర్మన్ స్థాయికి ఎదిగారు. ఆయన ప్రస్థానం, భవిష్యత్ ప్రణాళికలు లాంటి అనేక అంశాలను ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే గోవిందరెడ్డి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. పొలిటికల్ లైఫ్ ఎలా నడుస్తోంది? బాగానే నడుస్తుందండి. ఓకే, ముందుగా మీ రాజకీయ ప్రస్థానం గురించి మీ మాటల్లో తెలుసుకోవాలండి. ఎప్పుడు ప్రారంభించారు? మేము చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు అభిమానులం అండి. ఆ క్రమంలో 1985లో ఎన్నికలు జరిగినప్పుడు చిన్నపిల్లలమే బూత్ ఏజెంట్గా ఎవరు లేకపోతే నన్ను ఏజెంట్గా ఉండమన్నారు. ఓకే. ఆ రోజు మా గ్రామం అంతా కాంగ్రెస్ పార్టీ పెద్దల గుప్పెట్లో ఉండేది. పాపం అప్పుడు ఆళ్ళ రామచంద్ర గారని శాసనసభ్యులుగా పోటీ చేస్తే మా ఊరి నుంచి ఎవరు ఏజెంట్ లేకపోతే ఎవరో పిలిచి ఏజెంట్కి వెళ్ళమని చెప్తే వెళ్తే వాళ్ళు బయటికి పిలిచి ఏజెంట్ మా ఊరు పెద్దలు పిలిచి గోపు మీద కొట్టి వాటర్ లిస్ట్ లాక్కున్న దగ్గర స్టార్ట్ అయింది. ఆ తర్వాత 1989 నుంచి క్రియాశీలకంగా రాజకీయాల్లోకి రావడం. 89లో ఆ రోజు శాసనసభ్యులుగా పల్లా సింహాచలం గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన దగ్గర నుంచి ఒక పట్టుదలతో పనిచేసి 1989 నుంచి 94 ఎన్నికల వరకు చాలా ఉద్యమాలు, పార్టీ కార్యక్రమాలు చేసి ఆ రోజు మాకు ఆపోజిట్గా కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు చాలా హెరాస్మెంట్ చేశారు. ఓకే. ఒక్కొక్క పరిస్థితుల్లో నువ్వు నక్సలైట్ అని, నిన్ను చంపేస్తామని నువ్వు పోలీసుల ద్వారా బెదిరించారు. అప్పుడు ఆనాటి పెద్దలు గంగిరెడ్డి గారు, కొవ్వూరు గంగిరెడ్డి గారు, ఎంవిఎస్ మూర్తి గారు వాళ్ళందరూ భరోసా ఇచ్చి మీకు వెనకాల ఉంటే ప్రాబ్లం లేదని మమ్మల్ని తట్టి లేపితే మరింత ఉత్సాహంతో పనిచేసి 94 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, 95 ఎన్నికల్లో కౌన్సిలర్గా పోటీ చేయడం, కౌన్సిలర్గా గెలుపొందడం, అక్కడి నుంచి ప్రజాసేవ మొదలైంది. 95 నుంచి 2000 వరకు నేను కౌన్సిలర్గా చేశాను. 2000 నుంచి 2005 వరకు మా మిస్సెస్ కౌన్సిలర్గా చేశారు. ఆ మధ్యలో తెలుగు యువత అధ్యక్షుడిగా కౌన్సిలర్ అయిన తర్వాత 96, 97 ఆ టైంలో గాజువాక పట్టణ తెలుగు యువత అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాం. అంటే పదవులు చేయడం. గాజువాక తెలుగు యువత అధ్యక్షుడిగా మొదలుపెట్టి 2000 వచ్చేసరికి అర్బన్ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా 8 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. ఆ తర్వాత రాష్ట్ర పరిశీలకుడిగా అనేక జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను. మరలా 2000 అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడిగా వచ్చాను. తెలుగు యువత అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. 35 సంవత్సరాలు నిండిపోయిన వాళ్ళందరూ తెలుగు యువతను వదిలేయండి అని పిలిపించారు. ఓకే. వదిలేసి మేము పార్టీలో వచ్చాం. పార్టీలో ఉపాధ్యక్షుడిగా 3 టర్ములు పనిచేశాను. 2014 ముందు నన్ను ఇచ్చాపురం ఇన్ఛార్జికి వెళ్ళే ముందు స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీగా నన్ను నియమించి ఆ నియోజకవర్గానికి అన్ని ఎన్నికలకి ఇన్ఛార్జిగా పంపించారు 2014కి. అక్కడికి వెళ్ళి అక్కడే ఒక 6 మాసాలు ఉండి అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి అధికారంలోకి 2014 తర్వాత అధికారంలోకి రావడం. అక్కడ శాసనసభ్యుడు శ్రీకాకుళం జిల్లాలో అందరికన్నా 25,000 ఓట్ల మెజార్టీ, అత్యధిక మెజార్టీతో అక్కడ గెలిపించడం జరిగింది. ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకొని అన్నీ చేసిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? ఇప్పుడు రాజకీయంలోకి వస్తే మామూలు విషయం కాదు, కష్టపడాలి. ఇప్పుడు మీ ప్రస్థానం విన్నాం, చాలా సుదీర్ఘంగా అధినేత పిలుపు ఇచ్చినట్టుగా చెప్పినట్టుగానే ఎన్నో చేయాల్సి వచ్చింది. తెలిసే రాజకీయాల్లోకి వచ్చారా? వచ్చాక తెలిసిందా? ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏ దారి లేక ఈ దారిలోకి వచ్చినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే మా నాన్నగారు నన్ను ఎంప్లాయ్ చేయాలని చెప్పి విపరీతమైన ప్రయత్నాలు చేశారు. ఓకే. మాకు 6 నెంబర్ స్టీల్ ప్లాంట్లో మా భూములు పోయాయి. ఏపీఐసీలో సుమారు 70 ఎకరాల ల్యాండ్, స్టీల్ ప్లాంట్లో ఒక 17 ఎకరాలు, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ వల్ల భూములన్నీ పోయాయి. అప్పుడు ఎకరానికి 800, 1700 అలా ఇచ్చి తీసుకునే క్రమంలో మాకు ఒక తుంగలం నుంచి మా ఊరు నుంచి ఒక 6 నెంబర్ ఇచ్చారు.
ఆ 6 నెంబర్ ద్వారా నేను 1985 తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ జాయిన్ అయితే వాళ్ళ ఉన్న ఆర్థిక పరిస్థితులు అవి తెలిసి కొద్ది ఇబ్బందులు ఉండి మధ్యలో డిస్కంటిన్యూ చేసి ఐటీఐకి వెళ్ళిపోతాను అంటే ఐటీఐకి 6 నెంబర్ ద్వారా డిస్ప్లేస్డ్ కోటాలో ఐటీఐ పంపించాను. 86 నుంచి 88 వరకు ఐటీఐ చదువుకున్నాను. ఐటీఐ చదువుకున్న మేము 50 మంది బ్యాచ్, నిర్వాసితుల బ్యాచ్. 49 మంది వాళ్ళ స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయీలుగా ఉన్నారు. ఆ తర్వాత ఒక 95 వరకు కౌన్సిలర్ అయ్యే వరకు చాలా ఇబ్బందులు పడ్డాను. చాలా ఉద్యమాలు చేసాం. మా నాన్నగారు 91లో చనిపోయారు. మా అమ్మగారు నాకు బాగా పూర్తి సహకరించారు. ఆ 95 కౌన్సిలర్ అయ్యే వరకు ఒక పెద్ద భూస్వామి ఆ రోజు చెప్పిన కాంగ్రెస్ పార్టీ గుత్తాధిపత్యంలో ఉన్న నాయకుడి మీద నేను గెలిచాను. చిన్న కుర్రాన్ని 22-23 సంవత్సరాల వయసులో గెలిచిన దగ్గర నుంచి మా ఊరికి ఏం లేవు, చాలా కుగ్రామం. ఈవేళ మా ఊరు వెళ్తే ఏ ప్రాంతాన్ని అడిగినా గోవిందరెడ్డి పేరు చెప్తుంది. ప్రాంతమే చెప్తుంది, ప్రజలు కాదు. ఏ వీధికి వెళ్తే ఆ వీధి పేరు గోవిందరెడ్డి చెప్తుంది. ఎందుకంటే నేను కౌన్సిలర్ అయ్యే నాటికి ఒకే ఒక ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ ఏమీ లేవు. ఆ రోజు 2-3 కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. 2 కమ్యూనిటీ హాల్స్ కాపుతుంగలంను తుంగలంలో. నేను గెలిచిన దగ్గర నుంచి నిధులు పోట్లాడి కౌన్సిలర్గా పోట్లాడి మా ఊరిని బాగా అభివృద్ధి చేసాం. చంద్రబాబు నాయుడు గారు శ్రమదాన కార్యక్రమం పిలిపించినప్పుడు శ్రమదానం, జన్మభూమి ఆదరణ కార్యక్రమాల ద్వారా గ్రామాన్ని బాగా చైతన్యవంతులు చేసి మా గ్రామాన్ని తయారు చేసాం. ఈవేళ విశాఖపట్నం 72 వార్డుల్లో మా గ్రామం 59వ వార్డు ఆదర్శవంతమైన గ్రామం. నీట్నెస్ కానీ మొన్నే మా కమిషనర్ గారు కూడా చెరువుని అభివృద్ధి చేశారు. స్టేట్లో నెంబర్ 1 అలాంటి చెరువు ఎక్కడ లేదు. అంత చక్కగా అభివృద్ధి చేశారు. అభివృద్ధి అంటే గోవిందరెడ్డి అంటే అభివృద్ధి. టీడీపీలోకి కావాలనే జాయిన్ అయ్యారా? అంటే మేము ఎన్టీ రామారావు అని చెప్పానుగా, 85లో బూత్ ఏజెంట్గా ఉన్న తర్వాత కొట్టారని. కొట్టిన తర్వాత కసితో పనిచేసి అనేక ఉద్యమాలు చేసాం. సారా ఉద్యమాలు, ఏపీఐసి నిర్వాసితుల ఉద్యమం, తర్వాత అక్కడ యూనియన్స్, కంపెనీలు ఈఎస్ఐ పిఎఫ్ లేకుండా పెడితే పొల్యూషన్ మీద కానీ ఆ హక్కుల కోసం కానీ అనేక ఉద్యమాలు చేశాను. అనేక ఉద్యమాలు చేసే క్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రిగా ఉండేవాడు. పోలీసులు ఉపయోగించి నన్ను చాలా హెరాస్మెంట్ చేశారు. ఒక స్టేజ్లో ఒక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిలిచి, నీ పేరుని నువ్వేమనుకుంటున్నావు, నీ గొడ్డలిప్పి రోడ్డు మీద కాల్చి పారేస్తాను, నక్సలైట్ అని చెప్పాను అన్నాడు. కాల్చేయమని చెప్పాను. చేసేది ఏం లేదు. అది చాలా ఆ రోజు మనకి ఏం తెలియలేదు. ఆ మాట కొన్ని సంవత్సరాల తర్వాత ఆలోచిస్తే ఇన్ని రకాలుగా మనం తెగించి పనిచేసాం అనేది, అంటే జీవితం తాలూకు విలువ అప్పుడు తర్వాత తెలియదు. ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఇలాంటి యాజిటేషన్ చేసాం అనిపించింది. తర్వాత మా గ్రామాల్లో నేను కౌన్సిలర్ అయ్యేసరికి ఎస్సీల దగ్గరికి, రజగిల దగ్గరికి వెళ్ళి భోజనం చేయకూడదు. అలా వెళ్ళి భోజనం చేశానని చెప్పి నన్ను కులం నుంచి బహిష్కరించారు. ఇది కూడా ఫేస్ చేశారు. కుల బహిష్కరణ చేశారు. కుల బహిష్కరణ చేస్తే అది ఒక ఉద్యమం నడిపి నా ద్వారా నా పెళ్ళికి అప్పుడు ఏం చేశారంటే, నేను ఎస్సీలను వాళ్ళు పిలిచానని చెప్పి, ఎస్సీలు అందరిని పిలిచానని చెప్పి, మా కులంలో ఎవరైతే నా సామాజిక వర్గంలో ఉన్నవారు కొంతమంది బంధువులు వచ్చారు, నా వర్గం అంతా వచ్చారు. మనకు ఆపోజిట్గా ఓడిపోయిన వాళ్ళందరూ ఏం చేశారంటే పెళ్ళికి కూడా రాకుండా బాయ్కట్ చేశారు. ఆ క్రమంలో కూడా దేనికి తెగకుండా నేనేమన్నానంటే ఒక సిద్ధాంతం చెప్పాను. నేను ఎన్నికల్లో పోటీ చేసిన రోజుని ఎస్సీ, రజిక ఏ కమ్యూనిటీ ఉంటే కమ్యూనిటీ నేను వెళ్ళి ఓట్లు ఆడడానికి పెద్దవాళ్ళందరికీ దండం పెట్టి ఓట్లు అడిగాను. నేను పెళ్లి చేసుకున్నప్పుడు భోజనాలు చెప్పకపోతే ఎంతవరకు కరెక్ట్ అని నేను నిజాయితీ నిలబడితే నాతో కొన్ని వర్గాలు కానీ కుటుంబం కానీ బాగానే నిలబడ్డాయి. అది రియల్గా నా జీవితంలో ఒక మంచి కార్యక్రమం. ఇన్ని ఫేస్ చేసినప్పుడు భయం అనిపించదు? అంటే రాజకీయంలో మనం కొనసాగాల, అది ఏమనిపించలేదు? అది అప్పుడు అనిపించలేదు. ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత పెళ్ళయ్యి పిల్లలు బాధ్యతలు పెరిగిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేస్తామా అని మనం ఒకసారి వెనక్కి వెళ్తుంటే భయం వేసింది. ఇప్పుడు భయపడ్డాం. అప్పుడు చేసిన సంఘటనలు తలుచుకుంటే ఇప్పుడు భయపడ్డాం. 34 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో సంతృప్తినిచ్చిన సందర్భాలు, అలాగే అసంతృప్తినిచ్చిన సందర్భాలు ఉంటాయి. అవి ఏమైనా ఉన్నాయా? మాతో పంచుకుంటారా? సంతృప్తినిచ్చినవి అంటే, నేను 49 మంది స్టీల్ ప్లాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత నేను ఒక 5 సంవత్సరాలు బాధపడ్డా.
5 సంవత్సరాలు బాధపడ్డాను. నేను ఈవేళ వరకు గ్యారంటీ ఏం చెప్పగలంటే, ప్రజాప్రతినిధిగా చేసిన కానీ రాజకీయాలు చేసిన కానీ ఏ పేదవాడి పొట్ట కొట్టలేదు, ఏ పేదవాడి దగ్గర 10 రూపాయలు అప్పలంగా అన్యాయంగా తీసుకోలేదు. నా ఇంటికి వచ్చిన వారికి నాకు చేతనైనంత వరకు నేను సాయం చేశాను. పేదవాళ్ళ పట్ల సేవాభావంతో ఉన్నాను. మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. సేమ్ టైం నాకు ఏ పదవి ఇస్తే ఆ పదవికి న్యాయం చేశాను. అధినాయకుడికి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి నన్ను ఎవ్వరూ తీసుకెళ్ళి ఇతను గోవింద్ రెడ్డి, ఇతను ఇలా పనిచేస్తున్నాడు, ఇతనికి మీరు గుర్తించి ఈ పదవి ఇవ్వాలని కానీ, ఈ పదవి ఇస్తే ఇతను పనికొస్తాడని కానీ ప్రత్యక్షంగా ఏ రోజు ఏ నాయకుడు నన్ను రెక్కపట్టుకెళ్ళి తీసుకెళ్ళి చెప్పలేదు. నాకు పదవులు ఇవ్వడానికి కొంతమంది సిఫార్సులు చేశారు. దాన్ని ఉపయోగించుకొని అధినాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 96, 99 ఆ టర్మ్లో 2004 వరకు నన్ను ఎంతమందిలో ఉన్నా ఏం గోవింద్ రెడ్డి అని పిలిచి భుజం మీద చేస్తుంటాడు ఆయన, పెద్ద ఆయన. అది సంపాదించుకున్నందుకు నేను విపరీతమైన గర్వపడతాను. అలాగే నేను చెప్పాను కదా, అన్యాయంగా నా మీద SC ST అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఒక సామాన్యమైన కార్యకర్త గోవింద్ రెడ్డి చెప్తే నా ప్రమేయం లేకుండా నా మీద అక్రమంగా బనాయించిన కేసు తొలగించినందుకు ఆ 3 నెలలు 4 నెలలు చాలా హెరాస్మెంట్ అనుభవించాను ఆ కేసు వల్ల. టీడీపీ అంటే విరక్తి కలిగించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అసలు టీడీపీ అంటే విరక్తి అనేది ఆ జీవితంలో లేదు. ఆ మధ్య ఒక సామాజిక సమావేశం, మా సామాజిక వర్గ సమావేశం అని చెప్పి మాకు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంలో బై బర్త్ జన్మించిన వారందరూ రెడ్డి కాస్ట్ అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్స్ పీసీస్. ఇక ఈ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఓసీలుగా పరిగణింపబడతారు. అయితే అక్కడ వేమన సంక్షేమ సంఘం అనేది ఒక ప్రోగ్రాం పెట్టి విశాఖపట్నంలో పుట్టి పెరిగిన ఒక మ్యూజిషియన్కి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 2 ఆఫీసర్స్కి సన్మాన కార్యక్రమం జరిగింది. నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. సేమ్ టైము విజయసాయి రెడ్డి గారు వచ్చారు. ఓకే. అందులో ఆ ముగ్గురికి సన్మానం జరుగుతున్నప్పుడు ఈ లోకల్ పర్సన్ మా బంధువు అవుతాడు, ఆయన కోసం మనం వెళ్ళాం, పిలిచారు కదా అని చెప్పి వెళ్తే ఆ సన్మానం జరిగినప్పుడు ఈయన సన్మానం చేసినప్పుడు నేను ఒక పక్క, ఆయన సన్మానం చేసిన ఒక పక్క ఉంటే ఆ ఫోటోల్ని మిక్సింగ్ చేసి పార్టీ ఆఫీస్కి పంపించి విజయసాయి రెడ్డి, ఇద్దరు గోవింద్ రెడ్డి ఉన్నారు చెప్పి నన్ను నా మీద ఒక విపరీతమైన సోషల్ మీడియాలో అలా ప్రచారం మొదలు పెడితే పార్టీ కూడా నన్ను చాలా సీరియస్గా తీసుకుంది. నువ్వేదో పార్టీ గురించి కూడా తప్పు మాట్లాడావు. నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు సార్, నేను ఇది పరిస్థితి అని చెప్పి పార్టీకి ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకున్నాను. ఆ రోజు అనిపించింది సమాజంలో ఎక్కడికి వెళ్ళినా మనం ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు మనం ఒక వ్యక్తిని కాదు, మన వెనక ఒక సంస్థ ఉంది, మన ప్రవర్తన ఆ సంస్థకి ఆ వ్యవస్థకి నష్టం తెస్తుంది అనేది ఆ రోజు గుర్తెరిగి భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా అలాంటి తప్పులు చేయకూడదని నిర్ణయించుకొని ఇది 2 సంవత్సరాల క్రితం ఆ నెల 2 నెలలు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను. గోవింద్ రెడ్డి వైసీపీ వైపు చూశారని, రెడ్డి కుల సమావేశాలు హల్చల్ చేశారని వచ్చిన వార్తలు నిజం లేదంటారా? ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే. లేదు లేదు, యాక్చువల్గా ఏమైందంటే నేను అదే చెప్పాను కదా, సన్మానంకి వెళ్ళినప్పుడు మన మీద కెట్టని వాళ్ళు ఎవరో రాజకీయాల్లో ఆశించి గోవింద్ రెడ్డిని బ్లాక్ చేస్తే ఆ పొజిషన్ మనకు వస్తుందనే ఆలోచనతో ఉన్నవాళ్ళు అందరూ మిత్రులు ఉంటారు కదండి, కొంతమంది శత్రువులు వాళ్ళు ఉంటారు కదా, పక్కనే ఉంటారు, ఎవరో మిత్రులు ఎవరు శత్రువులు తెలియదు. ఆ పరిస్థితిలో వాళ్ళు ఏం చేశారంటే ఒక పగడ్బందీగా ఒక ప్రచారం చేశారు. ఇప్పుడు మీ ప్రస్థానంలో ఒక కీలకమైన పాయింట్ విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లాలో కొన్ని నియోజకవర్గాలకు, అలాగే అరకు పార్లమెంటులో కొన్ని నియోజకవర్గాలకు మిమ్మల్ని పరిశీలకుడుగా పార్టీ నియమించడాన్ని మీరు అప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అంటే చాలా పెద్ద బాధ్యత కదా అది. ప్రధానంగా చెప్పాలంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీకి ఎన్నికల ఇన్ఛార్జిగా పంపారు. అక్కడ అన్ని ఎన్నికలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, మండల ఎన్నికలన్నీ దగ్గరుండి జరిపి అన్నిట్లో విజయం సాధించాం.
సాధించి మళ్ళీ వచ్చేసిన తర్వాత మరలా సార్వత్రిక ఎన్నికలు వచ్చి అని చెప్పి ఇచ్చాపురం అక్కడే ఉండి చేయమంటే 6 నెలలు అక్కడే ఉన్నాను. ఆ క్రమంలో అప్పటి వరకు బాగానే ఉండేది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది. అక్కడ బోర్డర్ దగ్గర సరైన ఇది లేక హోటల్ ఫుడ్ అది అలా చేసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది. అయినప్పటికీ ఎన్ని కష్టాలు అనుభవించాను అక్కడ ఆవేళ ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించడంలో కీలక పాత్ర వహించాను అనేది అభ్యర్థిని చెప్తారు, పార్టీ చెప్తుంది, అక్కడ మా పార్టీ క్యాడర్ కూడా చెప్తారు. ఏదైనా పార్టీ చెప్పిన పని పూర్తిగా చేయడం అనేది నా డ్యూటీ. మీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తారు. అవును. ఇక ఎంబీసీ కార్పొరేషన్ విషయానికి వస్తే గత కొన్నేళ్లుగా ఎంబీసీ కార్పొరేషన్ ఉంది, కానీ ఈ మధ్య కాలంలో ఎందుకు ప్రచారంలోకి వచ్చిందంటారు? 2016లో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి 17-18 బడ్జెట్లో 60 కోట్లు కేటాయించారు. 60 కోట్లు కేటాయించి అందరూ బ్యాంకులతో వీళ్ళు ఇవ్వలేరు, వీళ్ళందరూ సంచార జీవనాలు గడుపుతారు కాబట్టి అంత పేద, వీళ్ళకి బ్యాంకులు గ్యారంటీస్ ఇవ్వవు కాబట్టి బ్యాంకులతో సంబంధం లేకుండా 30,000 చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నాన్ బ్యాంకింగ్ విధానాన్ని ఫస్ట్ తీసుకొచ్చి 90% సబ్సిడీతో వీళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్రతిపాదనలు ఏర్పాటు చేసుకొని 2016లో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అంటే ఎంబీసీ లక్ష్యాలు ఏంటి, అంటే లక్ష్య సాధన ఎంతవరకు చేశారు? అంటే ఎంబీసీ కార్పొరేషన్ అనేది బీసీల్లో ఉన్న 139 కులాల్లో ఉన్న 32 కులాలు. ఇక్కడే గొప్పతనం అండి, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గొప్పతనం ఏంటంటే అసలు బీసీలకి లక్షల కోట్లు బడ్జెట్లో కేటాయిస్తున్నా కింద వరకు అందట్లేదని గమనించిన ముఖ్యమంత్రి భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి. స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత ఇప్పటికి వరకు ప్రభుత్వం నుంచి ₹1 కూడా ప్రభుత్వ సహాయం నేరుగా అందుకోలేని సామాజిక వర్గాలు గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నేను చంద్రబాబు నాయుడు గారు ఏ లక్ష్యంతో ఈ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారో ఆ లక్ష్యం నెరవేర్చడం అనేది మీకు చేసే సేవ, వెంకటేశ్వర స్వామి పాదాలకు చేసిన సేవగా భావిస్తానని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చారు. మాట ఇచ్చిన దగ్గర నుంచి అదే లక్ష్యం పెట్టుకొని 17 కులాలని విజయవాడ సబ్ కలెక్టరేట్లో కుల పెద్దల తాలూకా సమావేశం ఏర్పాటు చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారు. వాళ్ళ తాలూకా అభిప్రాయాలన్నీ రికార్డ్ చేసాం. వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ జీవన విధానం అంతా గవర్నమెంట్ ద్వారా రికార్డ్ చేసి అది అయిన వెంటనే నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం మొదలుపెట్టాను. సుమారు 38 రోజులు 160 గ్రామాలు చిల్లర తిరిగి ఆవాసాలు, అంటే గ్రామాలు అంటే వాళ్ళకి గ్రామాలు ఉండవు, గ్రామాల్లో ఏదో పక్కన కుడారాలు వేసుకుని ఉంటారు కదా, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. మాకు అప్పటికి 17-18 కులాలే మాకు ఐడెంటిఫై అయినాయి. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టూర్ మొదలెట్టిన తర్వాత వెళ్తుంటే ఒక 7-8 కమ్యూనిటీలు దొరికాయి. అలాంటి కమ్యూనిటీల్లో అందరినీ పట్టుకొని వాళ్ళందరినీ చైతన్యం తీసుకొచ్చి వాళ్ళందరికీ ఒక మాట చెప్పాం. ఎప్పుడైతే మనం జిల్లాల టూర్లు వెళ్ళామో వెళ్తున్న క్రమంలో అప్పటికి చైతన్యవంతులై అప్పటికే లోన్లు అప్లై చేసుకున్న వాళ్ళకి లోన్లు రాలేదు. కాకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల మనం జిల్లాల వారికి వెళ్ళి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉందో అడిగి మా డిపార్ట్మెంట్, మా ఎండీ గారు నాతో మాట్లాడి. లోన్లు అన్నారు కదా, ఏదైనా రుణం అంటేనే షరతులు ఉంటాయి, కానీ ఎంబీసీలో మాత్రమే వింటున్నాం షరతులు లేని రుణాలు అని. ఎంబీసీలోని ఎందుకు ఇస్తున్నారు? అసలు షరతులు లేని రుణాలు ఇవ్వడం సాధ్యమా? ఇవాళ సమాజంలో అందరి దగ్గరికి వెళ్ళి, సమాజంలో ఉన్న అన్ని కులాల దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేసే కులాలు బీసీ గ్రూప్లో ఉన్నాయి. అది విచిత్రమైన సంఘటన. వాళ్ళకి స్థిర నివాసం లేదు, వాళ్ళకి ఆధార్ కార్డు లేవు, వాళ్ళు వాటర్ కార్డు లేవు, కుల ధృవీకరణ పత్రాలు లేవు. ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు ఎవరైనా చదువు లేనివాడు స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి సర్టిఫికేట్కి వెళ్తే మీ నాన్న క్యాస్ట్ సర్టిఫికేట్ పట్టరన్నమాట. ఓకే, వీడు చదువుకోలేదని పిల్లల్ని జాయిన్ చేద్దామంటే వీడి కులం సర్టిఫికేట్ పట్టరన్నమాట. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు కుల పెద్దలు చెప్పినప్పుడు వారికి సర్టిఫికేట్లు ఇవ్వాలని కూడా చెప్పారు. అలా అంత దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మంచి ఒక ఉదారమైన ఉద్దేశంతో ఆ యాచక వృత్తిని పూర్తిగా మాపేసి రూపుమాపి వారందరినీ వ్యాపారస్తులుగా సమాజంలో భాగస్వాములు చేయాలా, వాళ్ళందరూ వాళ్ళు జీవనం సాగించాలా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని లక్ష్యం. మొత్తం ఎన్ని రుణాలు కేటాయించారు, ఎంత మందికి ఇవి పంపిణీ చేసే ఉద్దేశం ఉంది? ఇప్పుడు 13,333 మందికి అప్పుడు 2017-18 అప్లై చేసుకున్న వాళ్ళందరికీ 99% వాళ్ళకి 30,000 రుణం ఇచ్చేసాం.
ఇచ్చేసిన క్రమంలో నేను అనంతపురం వెళ్ళాను. ఇదొక విచిత్రమైన సంఘటన. ఆ కుర్రవాడు ప్లాస్టిక్ ఏం చేస్తున్నాను ఆయన అంటే, నేను ఈ ప్లాస్టిక్ బిందులు ఉంటాయి కదా అమ్ముతున్నాను అన్నాడు. ఎలా నీకు ఈ వ్యాపారం ఎప్పుడు మొదలుపెట్టావంటే, మొన్న 30,000 లోన్ వచ్చిందండి, ఆ లోన్ వచ్చిన దగ్గర నుంచి మొదలుపెట్టాను అన్నాడు. అంతకుముందు ఏం చేసేవాడిని అడిగాను. మా అమ్మతో నేను భిక్షాటనకి వెళ్ళేవాడిని అని చెప్పాడు. ఓకే. అరే అదేంట్రా నాయన, నువ్వు 25 సంవత్సరాలు కుర్రోడివి, బాగా ఫిజికల్గా బాగున్నావు, నువ్వు ఎందుకు భిక్షాటనకి వెళ్ళావంటే, మాకు పూర్వం నుంచి వస్తున్న ఆచారం అండి, అందుకు మా అమ్మతో నేను భిక్షాటనకి వెళ్ళాను అన్నాడు. సరే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి చెప్పమన్నాను. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి చెప్పమంటే కుర్రోడు ఒక మాట చెప్పాడు. అప్పుడు నాకు భిక్షం వేసేవాళ్ళు కానీ, దానం చేసేవాళ్ళు కానీ, వీడికి అన్నీ ఉన్నాయి కదా, వీడి దున్నపోతులా ఉన్నాడు, బ్రతకడానికి అన్నీ ఉండి కూడా వీడిని అడుక్కుంటున్నాడు అని ఫీలింగ్తో నాకు దానం వేసేవారు, ఏదో వేసేవారు. ఈరోజు నేను ఈ 30,000 పట్టుకుని ప్లాస్టిక్ బిందులు పట్టుకుని సమాజంలో రోడ్డు మీదకి వెళ్ళి వ్యాపారం చేసుకుంటే సమాజంలో నాకు ఒక వ్యాపారస్తుడిగా గుర్తింపు, గౌరవం దక్కింది. సేమ్ టైం నాకు నెలకు 10,000 రూపాయలు ఆదాయం మిగులుతుంది, నా జీవితంలో మార్పు వచ్చింది అని చెప్పాడండి. అంటే 13,333 మంది ఇలాంటి వాళ్ళు ఉండకపోవచ్చు. ఓకే. కనీసం 300 మంది ఇలాంటి వాళ్ళు ఉన్నా, 300 కుటుంబాలు మారినా చంద్రబాబు నాయుడు గారు 300 కుటుంబాల జీవితాల స్థితిగతులు మార్చేసినట్టు అవుతుందిగా. ఎంబీసీలకు ముఖ్యమంత్రి వరాలు ప్రకటించారు, అవేంటి? అది కూడా చాలా గర్వం, చాలా గర్వపడుతున్నాను. నాకైతే ఏదైతే రాజమండ్రిలో 27వ తారీఖున జరిగిన సభ జరిగిన దగ్గర నుంచి ఈవేళ వరకు నాకు ఒక ఆత్మ సంతృప్తి. అంత పెద్ద సభలో మేము 24 రికమెండేషన్స్ చంద్రబాబు నాయుడు అడిగాం. 10-12 అనౌన్స్ చేశారు ఆయన. 10-12 ఒక్క ఎంబీసీలకు మాత్రమే 10-12 కోరికల్ని అనౌన్స్ చేశారు. 30,000 రూపాయలు ఇస్తున్న నాన్ బ్యాంకింగ్ని 50,000 చేశారు. ఎస్సీ ఎస్టీలకి ఏదైతే ఇస్తున్నారో గృహాలకి కరెంటు 100 యూనిట్లు ఎంబీసీ కులస్తులకి ఇస్తానని చెప్పారు. ఇవన్నీ జీవోలు అవుతున్నాయి. వెల్ఫేర్ కమిటీలు అడిగారు, ఇస్తున్నారు. ఎవరైనా వీళ్ళ కులాలు పెట్టి అవమానపరుస్తున్నారంటే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్తే దాని మీద ఓకే అన్నారు. ఇది కాకుండా కార్లు కానీ, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ కొనుక్కుంటే 25%తో సబ్సిడీతో వెహికల్స్ ఇస్తామని చెప్పారు. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ పార్కులు ఈవేళ ఏపీఐసి ద్వారా పారిశ్రామికవేత్తలు ప్రోత్సహిస్తున్న దాంట్లో ఎస్సీ ఎస్టీలకి ఇవాళ వరకు రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ మధ్య పెట్టారు. ఇప్పుడు బీసీలతో పాటు బీసీలకు వర్తించిన ఎంబీసీలు కూడా వస్తుంది. అందులో 25% కూడా ప్లాట్లు ఇస్తాం, వారిని పారిశ్రామికవేత్తలు కూడా ప్రోత్సహిస్తామని చెప్పారు. అలా అనేక వరాలు చంద్రబాబు నాయుడు గారి నోటంట చెప్పించినందుకు, ఇప్పించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకు ఇంకొక గర్వపడడానికి గల కారణం ఏంటంటే, నేను పడ్డ కష్టం ఎవరి కోసం పడ్డాను. ఆయన ఒక కార్పొరేషన్ పెట్టిన బాధ్యతలు చెప్పారు. ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వహించానని నమ్మి ఆ పేదవాళ్ళ పట్ల సానుభూతితో ఆయన వరాలు కురిపించడం అనేది నేను చేసుకున్న పుణ్యంగా భావిస్తాను. ఓకే. అలాగే మొత్తం మీద దేశంలోనే ఎంబీసీ కార్పొరేషన్ ప్రత్యేకమైందిగా ప్రచారం జరుగుతోంది, ఎంతవరకు నిజమంటారు? యాక్చువల్గా ఇప్పటిదాకా 2016లో స్థాపించిన ఎంబీసీ కార్పొరేషన్ అనౌన్స్ చేసే వరకు నాకు తెలియదు, చాలామందికి తెలియదు. ఈవేళ రాష్ట్రంలో అత్యంత వేగంగా ప్రాచుర్యం చెందిన కార్పొరేషన్ ఏదంటే అది ఎంబీసీ కార్పొరేషన్. ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ అధికారులు ప్రచారం చేశారు, కానీ అది ఆ సామాజిక వర్గాల దగ్గరికి వెళ్ళలేదు. మనం ఇంటింటికి తిరగడం వల్ల, జిల్లాలన్నీ తిరగడం వల్ల వాళ్ళకి తెలిసింది ప్రభుత్వం ఈ రకంగా సహాయం ఇస్తుంది, మీరు ఎందుకు దాన్ని యూటిలైజ్ చేసుకోలేదని మనం చెప్పడం ద్వారా వాళ్ళకి తెలిసి మేము ఒక మాట ఇచ్చాం. మరలా ఈ ఎంబీసీ కార్పొరేషన్ ఆన్లైన్లో మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇప్పిస్తామని చెప్పాం. చెప్పి తిరిగి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అడిగి 25 నుంచి 29 వరకు 5 రోజులు వెబ్సైట్ ఓపెన్ చేసాం. వెబ్సైట్ ఓపెన్ చేస్తే 26,000 మంది, 15,000 మంది మేము టార్గెట్ చేసుకొని ఓపెన్ చేస్తే, ఎందుకంటే ఆల్రెడీ 15,000 మంది ఇప్పటికే వెబ్సైట్లో ఉన్నారు.
ఇంకో 15,000 మంది పెట్టి 30,000 మందికి 100 కోట్లు ఉన్నాయి, 100 కోట్లతో 30,000 మందికి రుణాలు ఇచ్చేద్దాం, కొంత వ్యాపారాలు మొదలు పెట్టుకుంటారు, వాళ్ళు స్వయం కృషితో ఎదగాలి. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఏంటి? ఒకడి మీద ఒకడు ఆధారపడకూడదు, వాడంతలో వాడు వ్యాపారము, వ్యవసాయము, గేదెలను, పాలును, కూరగాయలు ఏదో అమ్ముకొని స్వయం శక్తితో పైకి రావాలి, వారిలో ఆ కసి నింపాలనే పట్టుదలతో ఆయన కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కాబట్టి నాన్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకులతో అటు లింక్ పెడతా అవుతుంది. కాబట్టి దీనికి ప్రాధాన్యత ఇద్దామని చెప్పి అధికారులతో మాట్లాడి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి 30,000 మందికి ఇద్దామని చెప్పి వెబ్సైట్ ఓపెన్ చేస్తే 5 రోజుల్లో 2 రోజుల మధ్యలో సెలవులు వస్తే 26,000 మంది పెట్టుకొని ఇంకా వెబ్సైట్ ఓపెన్ చేయమని అడుగుతున్నారు. అంటే అంత చైతన్యవంతులయ్యారు. దీనికి చాలా ఆనందపడుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే కాకి గోవిందరెడ్డి గాజువాక అసెంబ్లీ స్థానానికి కన్నేశారని, ఈ విషయంలో పార్టీలోని ప్రత్యర్థులకు కంటగింపుగా మారారని అంటున్నారు. అవునా? తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఈ ఎమ్మెల్యే ద్వారా మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవ్వాలి, కానీ గెలిచే క్యాండిడేట్ని చూద్దామని చెప్పి ఆ రోజు పీఆర్పీలో పోటీ చేసి ఓడిపోయిన పల్లా శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీ గాజువాక అభ్యర్థిగా ఆయన పోటీ చేద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా. ఇప్పుడు యాదవాస్కి ఇస్తామని, యాదవ సామాజిక వర్గం అయితే కరెక్ట్గా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని రమ్మని చెప్పి ఆయన తీసుకెళ్ళి యనమల రామకృష్ణ గారి దగ్గర బ్రతిమాలి, యనమల రామకృష్ణ గారి ద్వారా ఈయనైతే మాకు గెలుస్తాడండి, మాకు కావాలని చెప్పి మేము పట్టుదల చేసి ఆయనకి సీట్ ఇప్పించుకున్నాం. అదే కష్టం గెలిపించుకున్నాం. కాబట్టి మాకు ఇక్కడ ఆలోచన ఏంటంటే తెలుగుదేశం పార్టీ నిరంతరం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరగాల, ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయన ఏ బాధ్యత అప్పచెప్పితే, ఏ పని చెప్తే ఆ పని చేయడానికి ఒక సామాన్యమైన కార్యకర్తగా నన్ను ప్రస్థానం స్టార్ట్ చేసి నన్ను సమాజంలో గుర్తింపు ఇచ్చిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాను. ఆయన ఎప్పుడు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను తప్ప నాకు నేనుగా ఏది అడగను. అంటే ఇకపై ఏదైనా పదవిని అలంకరించి ఆలోచన ఏమైనా చేసే ఉద్దేశం ఉందా? మనం పార్టీకి బద్దులై ఉండడమే తప్ప, పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆయన చెప్పే కార్యక్రమాలకు బద్దులై ఉండడమే తప్ప మనకు వేరే ఆలోచన లేదు. ఓకే, కాకి గోవిందరెడ్డి గారు, నిజంగా మీ ప్రస్థానం గురించి ఎన్నో విషయాలు చెప్పారు. అలాగే ఎంబీసీ కార్పొరేషన్ గురించి కూడా చాలా విషయాల్ని చాలా క్లారిటీగా చెప్పారు. అలాగే మీరు గ్రామ స్థాయిలో మీ కృషి అంటే టీడీపీ పార్టీకి ఎంత దోహదపడిందన్న విషయం అర్థమవుతుంది. అలాగే మీరు ఇంకా ఇలాగే సక్సెస్ఫుల్గా కొనసాగాలని కోరుకుంటూ, అలాగే మీ సేవలు మరింత విస్తృతం చేయాలని కూడా కోరుకుంటున్నామండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. ఇదండి ఈనాటి యువ కెరటాలు. మరో యువ నేతతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి AP 24/7.